హలో సిఏ గారు ఒక్కసారి ప్రొసీడింగ్స్ స్టార్ట్ అయ్యాక అటువైపు నుంచి ఏ గేట్ నుంచి కూడా మూవ్మెంట్ అవుతుంది. మా స్టాఫ్ ఏదైతే ప్రక్రియ చెప్తానో దాన్ని ఫాలో కండి. ఖచ్చితంగా ప్రతిదానికి ఓటు అయితే అర్హత కలిగి ఉంటుంది. తదుపరి మీ పార్టీ పరంగా మీరు తీసుకోవాల్సిన చర్యలు మీరు అది ఓపెన్ టు యూ. బట్ నిబంధనల మేరకు హౌఎవర్ ద ఓట్ ఈస్ వ్యాలిడ్. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున బీఫామ్ అందజేసిన ఓసు లక్ష్మి గారికి మద్దతు ఇచ్చే వారిని చేతులెత్తవలసిందిగా కోరుచున్నాను. ప్లీజ్ వీడియోగ్రఫీ పూర్తి అయ్యేంత వరకు కూడా చేతులెత్తవలసిందిగా కోరుచున్నాను. నాలెడ్జ్ కోసం చెప్తున్నాను. కంటెస్టింగ్ చేసేవాళ్ళు కూడా వాళ్ళకి వాళ్ళు మద్దతు ఇచ్చుకోవచ్చు. మద్దతు ఇచ్చుకోవడం మీ ఇష్టం, అది నేను చెప్పట్లేదు. రూల్ చెప్తున్నాను. కంటెస్టింగ్ చేసేవాళ్ళు కూడా ఎత్తవచ్చు, మీ ఇష్టం. ఓటింగ్ ప్రక్రియ పూర్తయింది. ఇప్పుడు ఎవరికి మద్దతు ఇచ్చారో అనేది కమిషనర్ గారు పేరుతో సహా ప్రకటిస్తారు. తెలుగుదేశం పార్టీ తరఫున బీఫామ్ పొందిన శ్రీమతి మండవ కృష్ణకుమారి గారికి ఎవరు చేతులు ఇస్తారో కమిషనర్ ప్రకటిస్తారు. మండవ కృష్ణకుమారి గారికి ఓటు వేసిన సభ్యులు శ్రీమతి తంగిరాల సౌమ్య గారు, శ్రీ తానూరి రాము గారు, మారం అమరయ్య గారు, వైవిఎస్ రత్నకుమారి గారు, శాఖమూరి స్వర్ణలత గారు, విశ్వనాథపల్లి వాణి గారు, మండవ కృష్ణకుమారి గారు, పొంగల శ్రీకాంత్ గారు, గద్దె శేషకుమారి గారు, కామసాని సత్యవతి గారు, అచ్చి దివ్య గారు, బి సాంబయ్య గారు, బి గంగమ్మ గారు, ఎం మరియమ్మ గారు, టి వెంకటకృష్ణ గారు. మొత్తం శ్రీమతి జయపతి తరఫున బీఫామ్ పొందిన శ్రీమతి మండవ కృష్ణకుమారి గారికి మొత్తం 15 మంది మద్దతు తెలిపారండి. ఇప్పుడు ప్లీజ్ తదుపరి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున బీఫామ్ పొందిన ఓసు లక్ష్మి గారికి పొందిన ఓట్ల వివరాలు, అది చేతులెత్తిన వారి వివరాలు చదవలసిన కమిషనర్ కోర్చు. ఓసు లక్ష్మి గారికి మద్దతు తెలిపిన వారి వివరములు: పాకలపాటి కృష్ణ గారు, షేక్ ఖాలిద్ గారు, శ్రీ యాకోబ్ అలీ గారు. ఓసు లక్ష్మి గారు తటస్థంగా ఉండిపోయారు. కాబట్టి ఇప్పుడు కమిషనర్ గారు చదివిన విధంగా శ్రీమతి ఓసు లక్ష్మి గారికి మద్దతుగా 3 సభ్యులు ఆమోదం తెలిపారు. మొత్తం 18 మంది కౌన్సిలర్లు మరియు ఒక ఎక్స్ అఫీషియల్ మెంబర్ 19 మందికి గాను 15 మంది శ్రీమతి మండవ కృష్ణకుమారి గారికి తెదేపా వారు బలపరిచిన శ్రీమతి మండవ కృష్ణకుమారి గారికి అనుకూలంగా మద్దతుగా తమ చేతులు ఎత్తి ఉన్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున బీఫామ్ పొందిన శ్రీమతి ఓసు లక్ష్మి గారికి మద్దతుగా 3 కౌన్సిలర్లు తమ ఆమోదాన్ని తెలిపారు. ఒకరు తటస్థంగా ఉన్నారు. కావున ఎన్నికల నియమ నిబంధనల మేరకు అత్యధిక మంది కౌన్సిలర్ల ఆమోదం పొందిన శ్రీమతి మండవ కృష్ణకుమారి గారి ఈ ఎన్నికలో విజయం సాధించినట్లుగా ప్రకటించడమైంది. మరికొద్ది నిమిషంలో డిక్లరేషన్ ఫామ్ నోటీస్ ద్వారా ఇవ్వబడుతుంది. దయచేసి ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ఎవరి సీట్లో వారు కూర్చోవలసింది. ఎందుకంటే దాంట్లో అందరూ సంతకాలు చేసుకుంటారు. అలాగే కొంచెం సేపు
ఈ ప్రక్రియ ఒక 5-10 minutes పడుతుంది. అంతవరకు ఓపిక కూర్చోవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ. ప్రత్యేక సమావేశానికి సహకరించిన కౌన్సిలర్ అందరికీ, ఎగ్జిక్యూటివ్ మెంబర్ గారికి, మున్సిపల్ స్టాఫ్కి, ఇన్ని ఏర్పాట్లు చేసిన మా మున్సిపల్ కమిషనర్ గారికి, ప్రత్యేకంగా సమయం పాటించి మాకందరికీ కోఆర్డినేషన్తో వర్క్ చేసిన మా మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలండి. ఇప్పుడు మీడియా మిత్రులు ఒకసారి ముందుకు వస్తే, ఇప్పుడు మనం ఎన్నికల్లో విజయం సాధించిన వారికి డిక్లరేషన్ అందజేయడం జరుగుతుంది. మీరు బయట తీసుకోవడానికి కంప్లు, అట్లాగే ఇది విజయం సాధించిన పత్రం తీసుకోవడానికి మండవ కృష్ణకుమారి గారు మరియు ఎక్స్ అఫీషియల్ మెంబర్ శ్రీమతి గడియాస్వామి ఎమ్మెల్యే గారు రావాల్సిందిగా కోవచ్చు. కృష్ణకుమార్ గారు సుబ్బు చేస్తున్నా అందరూ వెనకాల దగ్గరండి. ఓకే సార్. ఓకే సార్. మేడం మీ కౌన్సిలర్ ఇక్కడ చేసి సార్కి ఎందుకు వచ్చేస్తారమ్మా? మీరు కలిస్తే అందరూ ఇక్కడ వీడియో అందరూ ఇక్కడే ఉన్నారు కదా. మళ్ళీ మేడం చూడండి. మేడం ఒక నిమిషం మేడం 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 ఇద్దరు ఒకసారి మీరు కూడా అయిపోయింది మనం నందిగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కొరకు ప్రత్యేక సమావేశం నిర్వహించడమైంది. ఈ సమావేశంలో నూతన చైర్మన్ ను ఎన్నుకోవడం జరిగింది నిబంధనల మేరకు. ఇంతటితో ఈ సమావేశాన్ని ముగించడమైందండి. అందరికీ మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీరు ఇద్దరు ఒకసారి స్వీట్ ఇవ్వండి మేడం. సార్ సార్ ఒక నిమిషం ఆడియో ఓకే ఓకే.